హలో, నేను శేషరావు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, అత్యంత విశ్వాసపాత్రుడు. ఒంగోలు లోక్సభకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. ఆయన ఇప్పుడు లిక్కర్ స్కామ్లో విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు, పోలీసుల అదుపులో ఉన్నారు. ఆయన శ్రీలంక వెళ్తూ బెంగళూరు ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డారు ఇమ్మిగ్రేషన్ అధికారులకి. ఎందుకంటే లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి, పర్మిషన్ లేకుండా దేశం దాటి వెళ్ళడానికి లేదు. అలాగే ఆయనతో పాటు కొంతమందికి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఈ మధ్యకాలంలో. కొడాలి నానికి కానీ, రోహిత్ రెడ్డికి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు ఆయనకి కానీ, మిథున్ రెడ్డికి కానీ వీళ్ళకి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. అంటే దేశం విడిచి వీళ్ళు వెళ్ళడానికి లేదు. ఒకవేళ వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ పోలీసులకి సమాచారాన్ని అందజేస్తారు. అందుకే లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే ఇమ్మిగ్రేషన్ అధికారులు వీళ్ళని బంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసులు సమాచారం ఇస్తే అక్కడికి పోయి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వీళ్ళని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చారు. విజయవాడలో విచారిస్తూ ఉన్నారు. ఇది జరిగినటువంటి ఎపిసోడ్ ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి విషయంలో. అయితే ఈయన అసలు శ్రీలంక ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, కొలంబో ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దక్షిణాఫ్రికాతోటి విజయసాయి రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి వీళ్ళందరికీ ఏదో వ్యాపార సంబంధాలు ఉన్నాయి అనేటువంటి ఒక ప్రచారం చాలా బలంగా జరిగేది. దానికి తగిన విధంగా దక్షిణాఫ్రికాలో ఎంపికైనటువంటి ప్రజాప్రతినిధులకు ఎక్స్ ఖాతాలో విజయసాయి రెడ్డి గారు కూడా ట్వీట్ చేసేవాళ్ళు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాజీ మంత్రి, ఆయన దక్షిణాఫ్రికాకి చాలా వాహనాలను పంపించారు. అక్కడ ఏదో పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ లేదా వ్యాపారాలు చేస్తున్నారు అనేది చాలా స్ప్రెడ్ అయినటువంటి న్యూస్ అప్పట్లో. మరి అది ఎంతవరకు నిజమో ఏంటి అనేది వాళ్ళే చెప్పాలి కానీ, బట్ న్యూస్ వరకే స్ప్రెడ్ అయింది. అలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ విధంగా స్ప్రెడ్ చేశారు. దక్షిణాఫ్రికాలో ఈయనకి ఆఫ్రికా కంట్రీస్లో పెద్ద ఎత్తున బిజినెస్లు ఉన్నాయని చెప్పి. ఈవెన్ రేషన్ బియ్యం కూడా ఆఫ్రికా కంట్రీస్కి ఎక్కువ ఎగుమతి చేసేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. కాకినాడ పోర్ట్ నుంచి ఆఫ్రికా కంట్రీస్కి పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని తరలించేవాళ్ళు. అది పెద్ద స్కామ్ అని చెప్పేసి, సీజ్ ద షిప్ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. కాకినాడ పోర్ట్కి వెళ్ళి షిప్పుల్ని సీజ్ చేసేంత వరకు వచ్చారు. అంటే పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్మగ్లింగ్ జరుగుతుంది బియ్యం రూపంలో అనేది బాగా వచ్చినటువంటి న్యూస్. అయితే ఇప్పుడు దక్షిణాఫ్రికాకి కేవలం స్మగ్లింగ్కి సంబంధించినటువంటి బియ్యం ఇవేనా, లేదంటే దక్షిణాఫ్రికాలో ఇంకా ఏమైనా బిజినెస్లు ఉన్నాయి ఆఫ్రికా కంట్రీస్లో అంటే, ఇప్పుడు లిక్కర్ స్కామ్లో దొరికినటువంటి వాళ్ళని విచారిస్తున్నారు. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి డిస్టిలరీని ఏర్పాటు చేయడంలో కూడా ఆఫ్రికా కంట్రీస్కి సంబంధించినటువంటి కొంతమంది ప్రమేయం ఉంది అనేది కూడా వినిపిస్తూ ఉంది. వాళ్ళు ఈ మిథున్ రెడ్డి గారికి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి. ఈ మొత్తం మిథున్ రెడ్డి గారే లిక్కర్కి సంబంధించినటువంటి తయారీదారులకు ఇండెంట్ ఇవ్వటం కానీ, అలాగే ఆ ఇండెంట్ ఇచ్చిన తర్వాత దానికి తగిన విధంగా ముడుపులు తీసుకోవడం కానీ చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం. ఆ విషయాన్ని సిద్ధార్థ లూథ్రా కోర్టులో కూడా చెప్పారు. ఆ కోర్టులో తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి సిద్ధార్థ లూథ్రా చెప్తున్నారు. ఆయన కంపెనీకి అక్కడ ఉండేటువంటి డీ కార్డ్ అనేటువంటి కంపెనీ నుంచి 5 కోట్లు జమ అయ్యాయని, అది బయటికి లీక్ కావడంతో మళ్ళీ 5 కోట్లని ఇంకో చోటుకు పంపించారని, ఆ ఇంకొక చోటుకు పంపించినటువంటి డబ్బులు మళ్ళీ ఈయనకి రకరకాల రూపాల్లో చేరిపోయాయని, ఇవన్నీ కూడా సిద్ధార్థ లూథ్రా గారు చెప్పినటువంటి మాట కోర్టుల్లో. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు శ్రీలంక ఎందుకు వెళ్తున్నారు? అసలు శ్రీలంక కొలంబో వెళ్ళి, కొలంబో నుంచి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే శ్రీలంకలో ఏదైనా బిజినెస్లు ఏమన్నా ఏర్పాటు చేశారా? సాధారణంగా ఇలాంటి కేసులు వచ్చినప్పుడు మనం చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నప్పుడు ఒక ఛానల్కి సంబంధించినటువంటి చైర్మన్ యూకే వెళ్ళాడు, అక్కడి నుంచి అమెరికా వెళ్ళాడు. అలాగే ఎస్ఐబి మాజీ చీఫ్ ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు నేరుగా అమెరికా వెళ్ళిపోయారు. దుబాయ్ వెళ్తుంటారు కొంతమంది. కానీ ఈయన శ్రీలంక వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. మరి ఎందుకు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు? కొలంబోలో ఈయనకి ఏమైనా బిజినెస్లు ఉన్నాయా? ఈ లిక్కర్ స్కామ్ తోటి డైవర్ట్ చేసినటువంటి అమౌంట్ని కొలంబోకి ఏమైనా తరలించారా?
కొలంబోలో ఇతనికి కానీ ఇతనికి సంబంధించినటువంటి బంధువులకు కానీ ఇతని బినామీలకు కానీ వ్యాపారాలు ఉన్నాయా? ఇలాంటి కోణం నుంచి ఇప్పుడు సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి. రోహిత్ రెడ్డి ఆయన కుమారుడు, ఆయనకు కూడా తెలిసి ఈ మొత్తం లిక్కర్స్కి సంబంధించిన స్కామ్ జరిగింది అనేది సిఐడి పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన్ని కూడా రేపు మాపు అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి బాగా వినిపిస్తున్నటువంటి మాట. సరే, దక్షిణాఫ్రికాతో ఎవరికి సంబంధాలు ఉన్నాయనంటే మొదటి నుంచి వినిపిస్తుంది ఏంటంటే దక్షిణాఫ్రికాతోటి పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో ఏదో బిజినెస్లు ఉన్నాయి. ఇక్కడ సంపాదించిన డబ్బంతా కూడా దక్షిణాఫ్రికాకి పంపిస్తూ ఉన్నారు. ఇలాంటివి ఆ కుటుంబం మీద వస్తున్నటువంటి తరచూ ఆరోపణలు. మరి ఈ కోణంలో నుంచి ఆలోచిస్తే మరి దక్షిణాఫ్రికా, కొలంబో ఈ ప్రాంతానికి ఏమైనా మనీ లాండరింగ్ జరిగిందా? అసలు మనీ లాండరింగ్ ఎన్ని కంట్రీలకి చేశారు? ఇదంతా ఒక కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆల్రెడీ చెప్పారు, కొంత వాంగ్మూలం ఇచ్చారు సిఐడికి. సిఐడికి ఇచ్చినటువంటి వాంగ్మూలంలోనే అనేక అంశాలు ఉన్నాయి. ఎక్కడ ఏ దేశానికి ఎంత తరలించారు, ఏ బంగారం షాపులకి ఎంత తరలించారు, ఆ బంగారం షాపుల నుంచి ఎన్ని కేజీల బంగారం కొనుగోలు చేశారు, ఇవన్నీ కూడా ఆల్రెడీ విచారణలో ఉన్నటువంటి వాళ్ళు సిఐడి అధికారులకు చెప్పారని చెప్పి తెలుస్తుంది. అయితే ఇక్కడ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి వచ్చేటప్పటికి మధుసూదన్ అనే అతని అనుచరుడు, ఆయన్ని సిఐడి పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తే సిఐడి పోలీసులే ఆయన టార్చర్ చేస్తారనేటువంటి యాంగిల్లో ఆయన ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అలాగే వెంకటేశ్వర నాయుడు ఆయన కూడా అదే చెప్తున్నారు. అంటే రివర్స్ యాంగిల్లో ఏపీ సిఐడికి ఇప్పుడు విచారణకు సంబంధించి కొన్ని హడ్డిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కోర్టుకు వెళ్ళినప్పుడు సిఐడి పోలీసులు మమ్మల్ని టార్చర్ పెట్టారు, మీరు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వండి, చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారే లిక్కర్ స్కామ్లో కీలకంగా ఉన్నారని చెప్పి మీరు చెప్పండి అని చెప్పి బలవంతం చేస్తున్నారు అనే విషయాన్ని మధుసూదన్ అలాగే వెంకటేష్ నాయుడు చెప్తున్నారు. అయితే ఇది సిఐడి వాళ్ళు ఏం చెప్తున్నారు, మేమేమి టార్చర్ పెట్టలేదు వాళ్ళని, మేము చట్ట ప్రకారం మేము విచారించాము, మా దగ్గర వాంగ్మూలాలు ఉన్నాయి, అలాగే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఉన్నాయి, వీటిని బేస్ చేసుకుని మాత్రమే తాము విచారిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. దాదాపు ఎన్నికల్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బంతా కూడా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ద్వారానే వెళ్ళింది అని చెప్పి ఒక ఒపీనియన్కి సిఐడి వాళ్ళు వస్తున్నారు. ఎంత డబ్బు వెళ్ళింది? లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి వేలాది కోట్ల రూపాయలు మొత్తం ఎన్నికలకు తరలించారంటే కాదు, దాంట్లో కొంత భాగం తరలించారు, ఆ కొంత భాగం కూడా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ద్వారా ఎక్కువ వెళ్ళిందని అంటున్నారు. అయితే ఇక్కడ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి కానీ లేదంటే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణల ప్రకారం వీళ్ళు కొన్ని దేశాలకి అమౌంట్ పంపించారు. ఏ దేశాలతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయంటే ఇప్పుడు కొలంబో అని చెప్పి ఆయన వెళ్తున్నటువంటి దేశం కాబట్టి అనుమానిస్తున్నారు. అలాగే దక్షిణాఫ్రికా అనేది ఎప్పటి నుంచో పెద్దిరెడ్డి కుటుంబీకులకు వ్యాపారాలు ఉన్నాయని వినిపిస్తుంది కాబట్టి ఆ కోణం నుంచి కూడా ఏపీసీఐడి పోలీసులు విచారిస్తూ ఉన్నారు. అయితే ఇది ఋతురాగాల సీరియల్ లాగా, అంతులేని కథలాగా ఇది కంటిన్యూ అవుతుంది ఈ విచారణ అనేది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయింది. తొలి రోజుల్లోనే ఈ కేసును నమోదు చేశారు. మైనింగ్ కేసు ఎటో పోయింది. మైనింగ్లో కూడా ఇసుకలో చాలా జరిగిందని చెప్పి అప్పట్లో చంద్రబాబు గారు చెప్పారు ఎన్నికలకు ముందు. ఎన్నికలు అయిపోయిన తర్వాత శ్వేతపత్రం కూడా విడుదల చేశారు అసెంబ్లీ వేదికగా. సో దానికి సంబంధించిన విచారణ ముందుకు జరగట్లేదు. లిక్కర్కి సంబంధించినటువంటి విచారణ మాత్రం చాలా వేగంగా ముందుకు జరుగుతున్నట్టు కనిపిస్తుంది, కానీ అంతులేని కథలాగా దీని విచారణ కొనసాగుతూ ఉంది. ముందస్తు బెయిల్స్ మీద వచ్చేవాళ్ళు వచ్చేస్తున్నారు. విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్ళేమో అసలు ఈ కేసులో అప్రూవ్గా మారి సేఫ్గా బయటపడాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంతో పాటు ఇంకొక అతను సత్యకుమారో ఎవరు ఉన్నారో ఆయన కానీ ఇప్పుడు A5 అలాగే కొంతమంది ఉన్నారు, విజయసాయిరెడ్డి గారు, సత్యకుమార్ గారు, వాసుదేవరెడ్డి గారు, వీళ్ళని ఎందుకు విచారించట్లేదు అనేది ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. మరి ఈ విచారణలో అవకతవకలు ఏమన్నా ఉన్నాయా, లేదా ఈ విచారణ సీరియస్గా జరగట్లేదా, అందుకే వీళ్ళు ఈ ప్రశ్నలు వేస్తున్నారా,
యాక్చువల్గా ఈ విచారణ అధికారులు ఎవరెవరిని ఎప్పుడు విచారించాలో వాళ్ళకి తెలుసు. ఛార్జ్ షీట్ కూడా వేయాలి, ఛార్జ్ షీట్ కూడా వేసే అవకాశం ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కొలంబోలో ఏముంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కొలంబోకి ఎందుకు వెళ్తున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు. సో ఆ కొలంబో సీక్రెట్ని, అలాగే మిథున్ రెడ్డి గారి దక్షిణాఫ్రికా సీక్రెట్ని ఇప్పుడు బయట పెట్టాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ సిఐడి మీద ఉంది. మరి బయట పెడుతుందా లేదా అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ.